హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నా రొటీన్ లాగండి. మార్నింగ్ రొటీన్ లాగు నేనైతే టిఫిన్ లంచ్ ఎలా రెడీ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. టిఫిన్కి వచ్చేసి బీట్రూట్ క్యారెట్ కలిపి కూర అయితే చేసుకుంటున్నాను. రొట్టె బీట్రూట్ కర్రీ అండి. మధ్యాహ్నానికి లంచ్ చేసి పులగం చట్నీ అయితే తయారు చేశాను. మా సార్కి స్కూల్కి వెళ్తాడు కాబట్టి మా ఇంట్లో అయితే పొద్దున్నే టిఫిన్ లంచ్ పొద్దున్నే ప్రిపేర్ అయిపోతుందండి. నేనైతే బీట్రూట్ కర్రీ అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకుంటాను. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్క జనాలు మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్లు తీసేస్తున్నారనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నారు కదండి. అవునండి, పిల్లల భవిష్యత్తు అయితే చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది కదా. ఎంతో కష్టపడి చదివి జాబులు చేసి వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో ప్లాన్లు వేసుకొని ఉంటారు. ఆ ప్లాన్లతో వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని దానికి తగిన విధంగా ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు కదండి. పిల్లలకు మాత్రం చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి. టీసీఎస్ కంపెనీలు అయితే 1200 ఉద్యోగాలు అయితే తీసేసినారని చెప్తున్నాడు. మా వాడు చేసే కంపెనీలో కూడా 100 మంది ఉద్యోగాలను అయితే తీసేశారంట. వ్యవసాయం చేసే వాళ్ళకైతే పిల్లని ఇవ్వాలంటేనే కష్టమైపోతుంది. ఇప్పుడు ఇంకా ఉద్యోగం లేకుంటే మగ పిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా అర్థం కావడం లేదు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ అయితే పిల్లని ఇవ్వాలంటే ముందు వ్యవసాయం కుటుంబానికి పిల్లని ఇవ్వాలి అనుకుంటే ముందు కలంలో వాములను చూసేవాళ్ళంట అండి. ఎందుకంటే కలంలో వేసే వాము ఎంత పెద్దగా ఉంటే అంత వాళ్ళ సంసారం అంత పెద్దదని ఆలోచిస్తూ పిల్లనైతే ఇస్తుండేవాళ్ళని మా అబ్బాయి ఎప్పుడు చెప్తుండేవాడు. ఇప్పుడు ఆ సంప్రదాయం అయితే లేదనుకోండి. ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఉద్యోగము ప్లస్ పొలాలు చూసుకొని అయితే ఆడపిల్లని ఇచ్చుకుంటున్నారండి. అంతే కదండి. మనకి ఉద్యోగం పైన పొలాలు ఉంటే మాత్రం వ్యవసాయం చేసుకుంటున్నా ఉండగలుగుతాం కదండి. మనం కూడా కొంచెం ఆలోచించుకొని ఆడపిల్లల్ని అయితే ఇచ్చుకోవాలి.